ఇరాన్పై దాడి చేయటం ఖాయమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ప్రతీకార దాడి ఎప్పుడు ఎలా చేయాలి అనేది త్వరలోనే నిర్ణయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిదాడి వద్దని చెబుతున్న మిత్ర దేశాల సూచనలను పట్టించుకోవద్దని కేబినెట్ సహచరులతో అన్నారు. ఇక అటు ఇజ్రాయెల్ నిర్ణయాన్ని బ్రిటన్ కూడా స్పష్టం చేసింది. ఇరాన్పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుందని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ క్యామరూన్ తెలిపారు. ఆయన ఇజ్రాయెల్ నగరమైన టెల్ అవీవ్ పర్యటనలో ఉన్నారు. నిన్న బెంజమిన్ నెతన్యాహు డేవిడ్ క్యామరూన్ కలిశారు. ప్రతిదాడి వద్దని తాము నెతన్యాహుకు సూచించామని, కానీ ఇజ్రాయెల్ దాడి సిద్ధమైందని ఆయన చెప్పారని అన్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగకుండా తెలివిగా, బలంగా ఇరాన్ దాడి విషయంలో స్పందించాలని తాము ఇజ్రాయెల్కు సూచించామని అన్నారు. ఇక సంయమనం పాటించాలని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. జర్మనీ విదేశాంగ మంత్రి బేర్బాక్ కూడా టెల్ అవీవ్లోనే ఉన్నారు. ఇజ్రాయెల్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెబుతూనే నియంత్రణ పాటించాలని ఆయన నెతన్యాహుకు సూచించారు. ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతుందనే ప్రచారంపై ఇరాన్ కూడా స్పందించింది. ఇజ్రాయెల్ దాడి చేస్తే తాము తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ పరిమితి స్థాయిలో దాడికి దిగినా తాము తీవ్రంగానే స్పందిస్తామని స్పష్టం చేశారు. తామేంటో మొన్న ట్రైలర్ మాత్రమే చూపించామని, ఈసారి తాము దాడి చేస్తే ఇజ్రాయెల్ మిగలదని హెచ్చరించారు. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంపై హెజ్బొల్లా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో 14 మంది ఇజ్రాయెల్ సైనికులు, 4 పౌరులు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా లెబనాన్లోని బాల్బక్ జిల్లాలో దాడులకు దిగామని ఇజ్రాయెల్ ప్రకటించింది.